అంత వ్యంగ్యంగా అన్నాడు. ఇప్పుడు వీళ్ళు నీకు భర్తలు. పిచ్చిదానా, వీళ్లలో ఒక్కళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక పరాక్రమవంతుణ్ణి, నీకు ఎంత లాభమో తెలుసా? వీళ్ళు నిన్ను జోదంలో పందెంగా ఒడ్డినా ఓడిపోరు. అలా జోదంలో నిన్ను ఓడిపోకుండా నిన్ను తొడ మీద కూర్చోబెట్టుకుని పోషించగలిగే అలాంటి వీరుల్ని వరించన్నట్ట. ఇంత నీచమైన మాటలు మాట్లాడేది కర్ణుడు. తన రాజుగారి మెప్పు కోసం తెగవాగాడు. ఆ వాగుడు వల్లే వాడంటే అర్జునుడికి అంత తీవ్రమైన కోపం రావడం. నిజం చెప్పాలంటే దుర్యోధనుడు ఈ వస్త్రాపహరణం చేయడానికి కానీ, ఇలా తొడల మీద కూర్చోమని సైగ చేయడానికి కానీ ఈ కర్ణుడు మూలకారకుడు. కర్ణుడు లేకపోతే ఈ భారతమే లేదు. ఇలా అనగానే దుర్యోధనుడు భలే భలే కర్ణ, నువ్వు చెప్పింది నిజమే, దా అని ఇలా తొడ చూపించి కుడి తొడ కూర్చో అన్నాడు. వెంటనే భీముడు పళ్ళు పటపట కొరికి దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన యుద్ధురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుతరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబున అన్నాడు. ఇది నన్నయ్య గారి యొక్క ఒక అద్భుతమైన కవిత్వధార. ఇందాకనేమో కురువృద్ధులను వత్తేహం, ఇక్కడ ఏక ఉత్పలమాలు లాగాడు. లాగడంలో కూడా ఏక సమాసం చాలా అద్భుతంగా చూపించాడు. ఈ జోదంలో కపటద్యోతంలో మా రాజ్యం అంతా లాక్కున్నాడు. ఆ రాజ్యం ఆ సంపద తనకి రాబట్టి మదం ఎక్కింది వాడికి. ఆ మదంతో అంధుడైపోయాడు. తన భయంకరమైన తొడలు చూపించి అరటి బోధల్లాంటి తొడలు కలిగినటువంటి ఈ దుర్మార్గుడు అలాంటి రంభోరైనటువంటి ద్రౌపదిని పిలిచి తన విశాలమైన తొడ మీద కూర్చోమని సైగ చేశాడు. ఆ సైగ నేను చూశాను. ఓరి దుర్యోధన, నీ తొడ మీద కూర్చోమని సైగ చేసావే ద్రౌపదిని, ఆవిడ కాదు కూర్చునేది. భయంకరమైన నా ఉద్దండ గదాదండంతో ఆ తొడ విరగొడతాను. నువ్వు ఎక్కడ ద్రౌపదిని కూర్చోమన్నావో అక్కడ నా గదని కూర్చోబెడతాను. ఆ గదాఘాతంతో నీ తొడలు పిండి పిండై నుగ్గు నూచై తుక్కై చివరికి నువ్వు కిక్కురు మనకుండా నెత్తురు కక్కుని చస్తావు. ఇలా నీ తొడలు రెండు విరగొట్టకపోతే నేను భీముణ్ణి కాదు అనగానే వాడు పకపక నవ్వి ఇంకా వీళ్ళలా వాగుతూనే ఉన్నారే, విచిత్రంగా ఉన్నది అన్నట్ట.